వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ఎస్ఈఏ నూతన కార్యదర్శి సానా సతీష్ మనతో ఒకసారి మాట్లాడుతుంది. సార్ మీకు శుభాకాంక్షలు. ముందుగా ఎట్లా ఫీల్ అవుతున్నారు? మరొక 3 ఏళ్ల పాటు మీరు కార్యదర్శి కొనుగోలు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఈ 3 సంవత్సరాల పాటు మేము వీఆర్ ఫోకసింగ్ ఆన్ క్రికెట్ అండి, క్రికెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఈ 2 వాటి మీద ఫోకస్ చేయదలుచుకున్నాం. దీని ప్రకారం మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని ఈ ఆలోచన విధానంతో ముందుకు తీసుకెళ్తాం. ప్రత్యేక ప్రణాళికని మీకు ఒక వారం 10 రోజుల లోపల పాత్రికేయ మిత్రులందరినీ పిలిచి మేము ఎలా వెళ్తున్నాం ఏంటి అన్నది మీకు తెలియజేస్తాం. ఇప్పటికే మీరు చాలా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. గత రాబోయే 3 ఏళ్ల పాటు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి టాలెంట్ ఉన్న యువకుల్ని వెలికి తీయడానికి ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తారు? గ్రామీణ ప్రాంతాల కోసం మేము ఒక డిఫరెంట్ విధానంతో ఆలోచిస్తున్నామండి. యాక్చువల్గా మనకి నిజంగా ఇప్పుడు ఆంధ్ర క్రికెట్లో స్పీడ్ బౌలర్స్ చాలా తక్కువగా ఉన్నారు. దానికి సెపరేట్ అకాడమీ పెడదాం అనుకుంటున్నాం. స్పీడ్ బౌలర్ హంట్ అని చేస్తున్నాం. ఇలా గ్రామీణ ప్రాంతంలో ఎవరు అలవాటు లేని వాళ్ళు కూడా వాళ్ళు బలంగా ఉండి బాల్ చేయగలరు అన్నది వాళ్ళని ఎలా పైకి తీసుకురావాలని చెప్పేసి ఒక డిఫరెంట్ టాలెంట్ విధానం పెడుతున్నాం. ఈ నెల 28 నుంచి అది అమల్లోకి వస్తుంది. దీనివల్ల అంటే కొత్తగా క్రీడాకారులు తీసుకురావటం, విలేజ్ లెవెల్ వాళ్ళని పైకి తీసుకురావటం, ఆట తీరు మెరుగుపరచడం చేయాలని చెప్పి మా ఆలోచన. నిధులు తీసుకురావడం కానీ స్టేడియంల అభివృద్ధి కానీ ఎట్లాంటి ప్రణాళికలు చేయబోరు? నిధులు బీసీసీఐ బాగా సపోర్ట్ చేస్తుందండి. ఇప్పుడు మనం ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టినా కూడా వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు. నిధులకి ఏ విధమైన ఇష్యూ లేదు. అమరావతిలో కొత్త స్టేడియం కట్టి తీరుతాం. సార్, నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత మహిళల బస్సు పథకం ప్రారంభమైంది. దాని మీద నిన్న వైసీపీ నాయకులు మాట్లాడుతూ కొన్ని కామెంట్లు కూడా విమర్శలు కూడా చేస్తున్న పరిస్థితి. ఒక పక్కన మహిళలందరూ ఆనందం వ్యక్తం చేస్తుంటే వైసీపీ మాత్రం విమర్శలు చేస్తుంది. ఎట్లా చూస్తారు? అది వాళ్ళు రాజకీయంగా చేసే విమర్శ అండి. అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇందులో మహిళా ఉచిత బస్సు వలన గవర్నమెంట్కి 2,000 కోట్లు భారం అవుతుంది. అయినా కూడా గవర్నమెంట్ ప్రకటించింది. ఎందుకు ప్రకటించింది? మహిళలకు ఉచితంగా వెళ్తుంటే వైసీపీ వాళ్ళకి నొప్పేంటి? వైసీపీ వాళ్ళు ఏంటంటే దాన్ని కూడా ఒక విధానంగా ఒక విమర్శించాలి. ఫ్రీగా వెళ్తూ ఉంటే ఫ్రీగా వెళ్ళిన వాళ్ళు వెళ్ళొద్దని వాళ్ళు విమర్శించేది. అంచేత ఇది యాక్చువల్గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విషయం కాబట్టి రాజకీయం మాట్లాడటం కాదు. ఇది మొత్తంగా నూతనంగా ఎన్నికైనటువంటి కార్యదర్శి సానా సతీష్ చెప్తున్న పరిస్థితి. రాబోయే 3 ఏళ్ల కాలం పాటు ప్రత్యేకంగా గ్రామాల్లో ఉన్నటువంటి యువకులను టాలెంట్ని వెలికి తీసే విధంగా కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా స్టేడియం అభివృద్ధి కావచ్చు, నిధులు తీసుకురావడంలో కావచ్చు, వాటన్నింటిలో కూడా పటిష్ట ప్రణాళికలు చేసామని చెప్పి ఆయన కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మన ఆర్టీవీ విజయవాడ నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.